ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు. లూకాసు వార్త 2:15 మధ్య భాగం. ప్రభు మనకు తెలియజేయించి ఉన్నాడు. ఈ మాట పలుకుతుంది గొర్రెల కాపర్లు. గొప్ప విషయాల్ని తెలుసుకోవడానికి గొప్ప జ్ఞానం అవసరం అనుకుంటాం. పెద్ద పెద్ద చదువులు అవసరం అనుకుంటాం. కొన్ని సందర్భాల్లో ఈ లోక సంబంధమైన గొప్ప విషయాలు తెలుసుకోవడానికి మన జ్ఞానం, మన బుర్ర, మన చదువు సరిపోదు. అయితే దేవుని సంగతులు తెలుసుకోవడానికి, దైవిక మర్మాలు తెలుసుకోవడానికి, దైవిక సత్యాలు తెలుసుకోవడానికి ఈ లోక జ్ఞానంతో పని లేదు. దేవునికి ఇష్టలుగా ఉంటే సరిపోతుంది. దేవుడే తన సత్యాలను మనకి బోధిస్తాడు. ఇక్కడ గొర్రెల కాపర్లకి జ్ఞానం లేదు. వారు పెద్ద జ్ఞానవంతులు కారు. అయితే లోకానికి రక్షకుడు పుట్టి ఉన్నాడన్న విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు గొర్రెల కాపరికి తెలియజేశాడు. కారణం ఏంటి? వారు ప్రభు దృష్టికి ఇష్టలుగా ఉన్నారు. మనం నేర్చుకోవాల్సిన పాఠం ప్రభు దృష్టికి ఇష్టలుగా ఉంటే సరిపోతుంది. మనకి దేవుడే తన సంగతులను బోధిస్తాడు. అంత మాత్రమే కాదు, ప్రభు దృష్టికి ఇష్టలైన వారికి ఈ లోకంలో సమాధానం లభిస్తుంది. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాకని. నిజమే, ప్రభుకి ఇష్టలుగా ఉంటే ఆయనే మనకు బోధిస్తాడు. ఈ లోకంలో జీవించినంత వరకు సమాధానంతో మనం ముందుకు వెళ్తాం. అట్టి ధన్యతను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.